మీకు 2, 3 వీడియోల్లో నేను ఒక క్వెషన్ అడగటం జరిగింది. మన దగ్గర అడ్డం దిడ్డంగా కనిపించే ఎన్టీ రోడ్ల మీద ఇక్కడ కనిపించండి అని మీరు కామెంట్ చేయండి అన్నాను. ఎవరు కూడా కామెంట్ చేయలేదు. అంటే ఎవరికీ ఆన్సర్ ఐడియా రాలేదేమో. నేను ఆన్సర్ కూడా నేనే చెప్తా లాస్ట్ అని చెప్పాను మీకు. ఆన్సర్ ఏంటంటే ఇక్కడ కరెంటు స్తంభాలు మనకెక్కడ కూడా కనిపించవు. ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ మీకు పెట్టాను. మీరు ఎవరు చెప్పలేకపోయారు. ఇక్కడ మనకి ఇది పల్లెటూరులో కూడా మీకు కరెంటు పోల్ అనేది కనిపించదు. మొత్తం అండర్గ్రౌండ్ కరెంట్ ఉంటుంది దీంట్లో. ఎక్కడ కూడా మీకు ఒక్క కరెంటు పోల్ కూడా ఒక విలేజ్లో కూడా కనిపించదు. చిన్న 2 ఇళ్ళున్న విలేజ్లో కూడా మీకు కరెంటు పోలు కనిపించదు. ఇక్కడ అది ఇది అనమాట. చూసారుగా మీరు, నేను మామూలుగా తిరుక్కుంటూ రోడ్ల మీద దిగలేను కాబట్టి మీకు కార్ల మీద పోయేటట్టు ఎక్కువ రోడ్లు, ఎక్కువ ఊర్లు, ఎక్కువ బజార్లు చూపిద్దామనే ఐడియాతోనే నేను కార్లు చాలా ప్లేసెస్లో నేను వీడియోలు తీసి మీకు చూపెట్టడం జరుగుతుంది. చూసారు కదా, ఇది సిటీ మనం ఎంటర్ అయినాము. సిటీలో కూడా చూడండి మీరు ఎక్కడైనా కరెంటు పోల్ కనిపించిందా? అయ్యా ఓన్లీ మనకి లైటింగ్ పోల్స్ అనమాట. బజార్ లైట్లు ఉంటాయి కదా, ఆ లైట్ పోల్స్ తప్ప, సిగ్నల్ పోల్స్ తప్ప మీకు కరెంటు పోల్ అనేది ఎక్కడా కనిపించదు. మీకు జర్మనీ మొత్తం తిరిగినా మీకు కనిపించదు. జర్మనీ మొత్తం తిరిగినా ఎక్కడ కూడా మీకు బజార్లు అమ్మటి కానీ ఎక్కడా కరెంటు పోల్ కనిపించదు. మొత్తం అండర్గ్రౌండ్లో ఉంటుంది. కనీసం మన ఇంట్లో మీటర్ ఎక్కడ ఉందో ఇంతవరకు నేను మా ఇంట్లోకి వచ్చి దగ్గర 1 మంత్ అయింది కదా ఇక్కడికి వచ్చి, ఆ మీటర్ ఎక్కడ ఉందో కూడా నాకు ఎక్కడ కనపడలేదు. ఓన్లీ మనకి స్విచ్లు తప్ప మీటర్ కానీ మెయిన్ కానీ అవి ఎక్కడ ఉంటాయో ఎవరికి తెలియదు దాదాపుగా. ఈ అపార్ట్మెంట్లో కూడా ఎక్కడో ఒక ఉంటాయట. మావాడు దాదాపు ఎతకడానికి చాలా టైం పట్టింది. ఈ అపార్ట్మెంట్లు అడిగినా కానీ ఎవరికి తెలియదు, మాకు తెలియదని చెప్తే ఎతకంగా ఎక్కడో ఉన్నాయంట అవి. నేనైతే ఇంతవరకు చూడలేదు అవి. అట్లా అనమాట. ఇక్కడ మనకి ఎక్కడ కూడా కరెంట్ అనేది ఎక్కడ వైర్లు అనేది మనకి ఎక్కడ కనిపించవు. ఇంట్లోకి డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చే ప్లగ్గులు తప్ప మనకి ఎక్కడ కూడా బయట మాత్రం ఎక్కడ కరెంటు కనిపించదు. చూసారుగా మీరు ఎక్కడైనా అవన్నీ మొత్తం మనకి బజార్ లైట్లు అనమాట. బజార్ లైట్లకి వీధి లైట్లు అంటాం కదా, ఆ వీధి లైట్లకి పోల్స్ ఉంటాయి. ఆ కరెంటు కూడా అండర్గ్రౌండ్ నుంచి ఆ పోల్ నుంచే ఉంటుంది. దాని పక్కన కూడా మళ్ళీ మనకి ఏమీ కనిపించదు. అక్కడ కూడా ఏమీ కనిపించదు అనమాట. చూస్తారు కదా మీరు, జర్మనీ మొత్తంలో ఏ బజార్ అన్న తిరగండి, ఏ చిన్న పల్లెటూరు, నేను చెప్తాను కదా 2 ఇండ్ల దగ్గర కూడా మనకి కరెంటు పోల్ కనిపించదు. ఎందుకంటే ఇన్ని బజార్లు మీకు చూపించడం కారణం ఏంటంటే మన వాళ్ళకి అనుమానాలు ఎక్కువ కదా. ఆ లేని కాడ తీసినాము, 1 బజార్ 2 బజార్లు చూపెట్టినాం అంటాడని మీకు ఎక్కువ బజార్లు, ఎక్కువ సిటీ, పల్లెటూరు, తర్వాత కొంత ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా మనం తిరగటం జరిగింది. అక్కడ కూడా మనకి ఎక్కడ కూడా ఇండస్ట్రియల్ ఏరియా అంటే ఎక్కువ కరెంట్ అవసరం ఉంటుంది కదా, అలాంటి ప్లేసెస్లో కూడా నీకు పోల్ అనేది కనపడదు. ట్రాన్స్ఫార్మ్ కూడా ఎక్కడ మనకి కనిపించదు. బజార్లు అమ్మటి కానీ ఎక్కడ కూడా మనకి ట్రాన్స్ఫార్మ్ పోల్స్ ఎక్కడ కనిపించదు. వ్యవసాయ పొలాల్లో కానీ చేలలో కానీ ఎక్కడ కూడా మీకు కరెంటు పోలు కనిపించదు. అదే అనమాట. అందుకని ఎక్కడ కరెంటు పోవటం అంటూ వాళ్ళకి తెలియదు. మా వాళ్ళు చెప్పింది ఏంటంటే 7 ఇయర్స్ వాళ్ళు వచ్చి 7 ఇయర్స్లో 1 సెకండ్ కరెంటు పోవటం అంటూ మేము చూడలేదు అని చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ కరెంటు పోకుండా ఉండడానికి కారణం మొత్తం అండర్గ్రౌండ్ సిస్టంలో కరెంట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి చెట్లు ఇరిగి పడటం, గాలి దుమ్ములు రావటం, పోల్లు పోరవటం ఇదంతా ఇక్కడ జరగదు. కాబట్టి ఇక్కడ 24 hours కరెంటు ఉంటుంది. ఇక్కడ మనకు కరెంటు పోలు కనపడేది ఈ పోలు తప్ప ఎక్కడ మిగతాయి కనపడవు అన్నమాట. ఇది హెవీ లైన్ కదా, ఇది అక్కడ మనకి ఊరు చివరిలో మనకు అక్కడక్కడ ఈ లైన్స్ కనిపిస్తాయి. మరి ఎక్కడ కూడా ఇంకా ఎలాంటి లైను మనకు ఉండదు. ఈ పెద్ద లైన్ మాత్రం మనకి జర్మనీలో కనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి ఇది డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఒక లైనే ఉంటుంది, వేరే లైన్లు ఎక్కడ ఉండవు.